ఓం శాంతి. మురళీ తారీఖు జూలై 27, 2025. ఆదివారం. అవ్యక్త బాప్దాదా గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ మార్చ్ 14, 2006. మురళి సారము. పరమాత్మ మిలనం కొరకు వ్యతిరేకమైన నేను అనే భావనను కాల్చేసే హోలీ జరుపుకోండి. దృష్టి యొక్క పిచికారీ ద్వారా సర్వాత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అనే రంగును వేయండి. ఈరోజు హోలియెస్ట్ తండ్రి తమ హోలీ పిల్లలను కలుసుకుంటున్నారు. నలువైపులా ఉన్న హోలీ పిల్లలు దూరంగా కూర్చొని ఉన్నా సమీపంగా ఉన్నారు. బాప్దాదా ఇలాంటి హోలీ అనగా మహాన్ పవిత్ర ఆత్మల మస్తకంపై మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇలాంటి మహాన్ పవిత్రులుగా పూర్తి కల్పంలో మరెవ్వరూ తయారవ్వరు. ఈ సంగమయుగంలో పవిత్రతా వ్రతాన్ని తీసుకునే భాగ్యశాలి పిల్లలే భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు. అనగా శరీరం నుండి కూడా పవిత్రులు మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. ఇలాంటి పవిత్రులుగా ఏ ధర్మాత్మలు కూడా అవ్వలేదు, ఏ మహాత్ములు కూడా అవ్వలేదు. వాహ్ నా మహాన్ పవిత్ర ఆత్మలు వాహ్ అని బాప్దాదాకు పిల్లలైన మీపై గర్వముంది. డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ తయారవ్వరు. డబల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబల్ పవిత్ర, డబల్ కిరీటధారి స్వరూపం ఎదురుగా వస్తోంది కదా. కనుక ఈ సంగమయుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారయ్యిందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నాన్ని ప్రపంచంలోని వారు పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు. సేవలో మరియు స్వ ఉన్నతిలో సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునే గోల్డెన్ తాళం చెవి ఏదో మీకు తెలుసు. అనుభవమైతే అందరికీ ఉంది. గోల్డెన్ తాళం చెవి ఏమంటే ముఖము, నడవడిక, సంబంధ సంపర్కాలలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల వాణి. బ్రహ్మాబాబా మమ్మాలను చూశారు కదా. కానీ ఇప్పుడు అక్కడక్కడ సేవ యొక్క సఫలతలో శాతం వచ్చేస్తోంది. దానికి కారణమేంటి? ఏం కోరుకుంటారో అది, ఎంత చేస్తారో అంత, ఎంతగా ప్లాన్ తయారు చేస్తారో అంత సఫలత కాకుండా అందులో శాతం ఎందుకు వస్తుంది? బాప్దాదా చాలా మందిలో సఫలతలో లోపం రావడానికి ఒక శబ్దం కారణంగా ఉండడాన్ని చూశారు. అది ఏ శబ్దము? నేను. నేను అనే మాట 3 ప్రకారాలుగా ఉపయోగపడుతుంది. దేహీ అభిమాని స్థితిలో కూడా నేను ఆత్మను అని నేను అనేది వస్తుంది. దేహాభిమానంలో కూడా నేనేం చెప్తానో, ఏది చేస్తానో అది కరెక్ట్, నేను బుద్ధివంతుణ్ణి. ఈ విధంగా హద్దు యొక్క నేను అనేది దేహాభిమానంలో కూడా వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశ చెందినప్పుడు కూడా నేను అనేది వస్తుంది. నేనిది చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేనిది వినలేను, నేనిది ఇముడ్చుకోలేను. ఈ విధంగా 3 ప్రకారాల నేను నేను అనే పాటను బాప్దాదా చాలా వింటూ ఉంటారు. బ్రహ్మబాబా, జగదంబ ఎవరైతే నెంబర్ తీసుకున్నారో వారిలోని విశేషత ఏమంటే వారిలో వ్యతిరేకమైన నేను అనే భావన అభావంగా, అవిద్యగా ఉండేది. బ్రహ్మబాబా ఎప్పుడూ నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్టు అని అనలేదు. బాబా బాబా అని అన్నారు. బాబా చేయిస్తున్నారు, నేను చేయడం లేదు అని అన్నారు. నేను తెలివైన వాడిని కాదు, పిల్లలు తెలివైన వారు అని అన్నారు. జగదంబ యొక్క స్లోగన్ గుర్తుందా?
పాతవారికి గుర్తుంటుంది. జగదంబ ఏమని చెప్పేవారంటే, ఆజ్ఞాపించేవారి ఆజ్ఞ నడిపిస్తోంది. నేను నడవడం లేదు, నడిపించే తండ్రి నడిపిస్తున్నారు. చేయించే తండ్రి చేయిస్తున్నారు. కనుక మొదట అందరూ మీ లోపల నుండి ఈ అభిమానం మరియు అవమానం యొక్క నేను అనే దానిని సమాప్తం చేసి ముందుకు వెళ్ళండి. మంచిది. నలువైపులా ఉన్న హోలియెస్ట్, హయ్యెస్ట్ పిల్లలకు, విశ్వ కళ్యాణకారులైన విశేష ఆత్మలందరికీ, పూర్వజ మరియు పూజ్యాత్మలందరికీ, తండ్రి హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక ప్రేమతో కూడిన నమస్తే. పిల్లలందరి తరపున బాప్దాదాకు కూడా హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: మీ పూర్వజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా చేసే ఆధార ఉద్ధారమూర్త భవ. వివరణ: ఈ సృష్టిరూపీ వృక్షానికి ఆధారమైన కాండము సర్వులకు పూజ్యులు, బ్రాహ్మణుల నుండి దేవతలైన మీరే. ప్రతి కర్మకు ఆధారం, కుల మర్యాదలకు ఆధారం, ఆచార పద్ధతులకు ఆధారం అన్నీ పూర్వజులైన మీరే. మీరే సర్వాత్మలకు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కనుక ఇంత పెద్ద బాధ్యతను అర్థం చేసుకొని ప్రతి సంకల్పం మరియు కర్మ చేయండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారంపైనే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఆధారపడి ఉంది. స్లోగన్: ఎవరైతే సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యులు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. 3 మాటల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తగ్గిపోతాయి. ఆ 3 మాటలు ఏవంటే: వై ఎందుకు, రెండవది వాట్ ఏమిటి, మూడవది వాంట్ కావాలి. ఈ 3 మాటలను సమాప్తం చేసి కేవలం ఒక వాహ్ అనే ఒక మాటను పలకండి. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. తర్వాత సంకల్ప శక్తి ద్వారా బేహద్ సేవకు నిమిత్తంగా కాగలరు. అచ్చా. ఓం శాంతి.